చదువు విషయంలో పేరెంట్స్ చాలా పర్టికులర్గా ఉంటారండి. ముఖ్యంగా ఫస్ట్ ర్యాంక్ రావాలి, మార్క్స్ ఎక్కువ రావాలి అని చెప్పేసి ఎక్కువ ప్రెషర్ చేస్తూ ఉంటారు. పిల్లలకి చదువు చాలా చాలా ముఖ్యం, అది ఎవరు చెప్పినా మనం ఒప్పుకోవాల్సిన పాయింటే. కాకపోతే చదువే చాలా ముఖ్యం అని చెప్పి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఒకప్పుడైతే చదువుకుంటేనే బతకగలుగుతాం అనుకుంటాం. ఇప్పుడు చదువుతో పాటు చాలా 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 ఆపర్చునిటీస్ ఉన్నాయండి. టాలెంట్ ఉండాలి. ముఖ్యంగా ప్రాక్టికల్గా వాళ్ళకి ఎప్పుడైనా సరే అనుభవమే పిల్లల లైఫ్లో ఎదగడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు పిల్లల స్కూల్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలామంది పేరెంట్స్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అక్కడ పెట్టేస్తారు. అలాంటి స్కూల్ అయితేనే బాగుంటుంది, ఎక్కువ ఫీజు కట్టాలి, అందరిలో ప్రెస్టేజ్గా ఉండాలి, పెద్ద పెద్ద స్కూల్స్ అయితేనే పిల్లలకి బాగుంటుంది అని చెప్పేసి అలా చూస్ చేసి వేసేస్తున్నారు. పిల్లలకి ఎంత ఫీజు కడుతున్నామో అన్నదైతే ఫస్ట్ థింగ్ ముఖ్యం కాదండి. అండ్ వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నారు అని చెప్పడం పంపించడం అస్సలు కరెక్ట్ కాదు. ఆ స్కూల్లో జరిగే విషయాలు పిల్లల పైన ఎంత ప్రభావం చూపిస్తున్నది అన్నది పేరెంట్స్గా మనం ఎప్పుడూ గమనిస్తూనే ఉండాలి. మన దగ్గర ఉన్న టైం కన్నా పిల్లలు స్కూల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి సెలెక్ట్ చేసుకునే స్కూల్ కరెక్ట్ స్కూల్ అయి ఉండాలి. నేనైతే అలా అనుకుంటాను. మరి మీరేమంటారు? సో ఎప్పటిలాగానే మీకోసంలో 2 వంటకాలు రెడీగా ఉన్నాయి. మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మీ స్వప్న. ఈరోజు మీకోసంలో ఫస్ట్ మనం బ్రెడ్ పాయసం చేస్తున్నాము. దానికోసం మెయిల్ వచ్చింది, చదివేద్దాం. హాయ్ స్వప్న గారు అండ్ మీకోసం టీమ్, నా పేరు అంజలి. హాయ్ అంజలి. నాకు అంజలి పేరు అంటే చాలా చాలా ఇష్టం. నాకు చాలా క్యూట్గా ఉంటుంది, పిలవడానికి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అంజలి, మీకోసంకి మెయిల్ రాసినందుకు. నేను కాకినాడ నుండి మెయిల్ చేస్తున్నానక్క, బ్రెడ్ పాయసం మీకోసం షోలో చేసి చూపించవచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. తప్పకుండా అంజలి, మీకోసం ఈరోజు మనం బ్రెడ్ పాయసం తయారు చేసుకున్నాం. కావలసిన పదార్థాలు పెట్టేస్తాను. సో ఇప్పుడు మనం బ్రెడ్ పాయసం చేస్తున్నాం, కొంచెం అరబిక్ స్టైల్లో చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఏంటంటే కోవా, చక్కెర, డ్రై ఫ్రూట్స్, పిస్తా, బాదం, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి, రస్క్ తీసుకున్నాను నేను. అలాగే బాస్మతి బియ్యంని ముందుగానే కడిగి ఆరబెట్టుకున్నాను. జస్ట్ కడిగి ఆరబెట్టామంతే. అలాగే మనకు ఒక 2 లీటర్ల పాలు కావాలండి. సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పాయసం అనమాట. ఈ పాయసంని వేడివేడిగా ఉన్నప్పుడు తినొచ్చు, చల్లగా అయిన తర్వాత డెజర్ట్ లాగా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఒక చిన్న గ్లాసు బాస్మతి బియ్యంని కడిగి ఆరబెట్టుకున్నాను. సగమేమో మిక్సీ పడుతున్నాను, పేస్ట్ చేస్తున్నాం. సగమేమో అలాగే ఉంచుతున్నాం అనమాట. మనకి మధ్య మధ్యలో ఆ ఉడికిన తర్వాత అన్నం తగులుతుంటే బాగుంటుంది. బాస్మతి బియ్యం వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ వస్తుంది. సోనా మసూరి రైస్కి ఆ ఫ్లేవర్ రాదనమాట. బాస్మతి బియ్యమే వేసుకోండి. కీర్ చేసేటప్పుడు, పాయసం చేసేటప్పుడు మీరు బాస్మతి బియ్యం వాడితేనే బాగుంటుంది ఫ్లేవర్కి. సో ఇలా మిక్సీ పట్టేసుకున్నాను కదా, ఇది ఫస్ట్ చేయాల్సింది. పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను. గిన్నె పెట్టేసి ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కే లోపల డ్రై ఫ్రూట్స్ని కట్ చేసేసుకున్నాం. కిస్మిస్ ఇలాగే ఉంచేస్తాను. పిస్తాని మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. బాదాంని కూడా జస్ట్ 1/2 చేస్తున్నాం. అలాగే జీడిపప్పుని 1/2 చేద్దాం. ఫస్ట్ బాదాం వేస్తాను, అలాగే జీడిపప్పు కూడా. మంచి దూరగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత గిన్నెలోకి తీసేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇదే గిన్నెలో ఉన్న నెయ్యిలో ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, కడిగి ఆరబెట్టుకున్నవి వేసేయాలి. వంట చేసేటప్పుడు అందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఎంత ఇంపార్టెంటో మనం తీసుకునే గిన్నెలు కూడా అంత ఇంపార్టెంట్ అండి. ఏదైనా పులుసు చేసేటప్పుడు ఇలాంటి వెడల్పాటి గిన్నెలు తీసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసాం, పాయసం ఉడకడానికి ఇలా వెడల్పాటి గిన్నెలు ఉంటే బాగుంటుంది. ఇలా రైస్ మనం చక్కగా వేయించుకున్న తర్వాత ఈ పొడిని కూడా మనం ఇందులోనే వేసేస్తున్నాం.
మిక్సీ పట్టుకున్న పొడి, సగమేమో రైస్గా వేసాం, సగమేమో పొడి పట్టుకున్నాం. సో ఇప్పుడు రైస్ అంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు నెయ్యిలో బాగా వేగాలి. బాస్మతి రైస్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ప్రాసెస్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ప్రసాదం కూడా చేసుకోవచ్చు. బ్రెడ్ ఒక్కటి వేయకుండా ఒకే ప్రాసెస్లో మీరు 2 రెసిపీస్ చూస్తున్నారు ఈరోజు. మిగతా సేమ్ ప్రాసెస్ అంతా ప్రసాదంగా పాయసం కూడా చేసుకోవచ్చు. మనం మామూలుగా తినడానికి డెజర్ట్లా కావాలి అంటే బ్రెడ్ని లాస్ట్లో యాడ్ చేస్తాం కాబట్టి అదొక్కటి మీరు వద్దు అనుకుంటే ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బియ్యం పొడి రెండింటిని వేయించాలి. డైరెక్ట్గా నేను ఫస్ట్ పాలు వేయట్లేదు, కొంచెం వాటర్ వేస్తున్నాను. కొద్దిగా నీళ్లు వేసి ఒక్క ఉడికొచ్చాక మనం పాలు వేద్దాం. లేకపోతే డైరెక్ట్గా గిన్నెలో పాలు చాలా వేడిగా ఉంది కదా గిన్నె, పాలు వేసేస్తే అంటుకుపోతుంది అనమాట, కొంచెం థిక్గా కూడా అవుతుంది. సో ఒక్క ఉడికొచ్చిన తర్వాత మనం పాలు వేద్దాం. ఆల్రెడీ ఇవి కాచి చల్లార్చుకున్న పాలు కాబట్టి డైరెక్ట్గా వేసేసి మంచిగా ఉడికితే సరిపోతుంది. ఉడకడం స్టార్ట్ అయింది చూసారా. మామూలుగా నెయ్యిలో వేయించిన బియ్యం బాగా ఉడుకుతుంది, కానీ చక్కెర వేస్తే మటుకు ఉడకడం ఆగిపోతుంది. ఏదైనా సరే రవ్వ వేసినా, సేమియా వేసినా, బియ్యం వేసినా సరే మీరు ఫస్ట్ మొత్తం కుక్ అయిన తర్వాతనే అప్పుడు స్వీట్నర్ యాడ్ చేయాలి, అది బెల్లం అయినా చక్కెర అయినా. సో సగం ఉడికిన తర్వాత వేస్తే ఇంకా తీపి పడింది అంటే ఉడకడం ఆగిపోతుంది. సో ఇప్పుడు ఇందులో మనం పాలు వేస్తున్నాం. బా ఎంత మంచి అరోమా వస్తుందంటే గుమగుమలాడిపోతుంది కిచెన్ అంతా. పైన మనకి కొంచెం అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ వేయించాం కదా, బాదం చిన్న పీసెస్ అవి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మంట మటుకి తగ్గించి చిన్న మంటలో బాగా ఉడకనివ్వాలి. రైస్ అంతా ఉడికిన తర్వాత చిన్న ట్విస్ట్ ఉంది, చూపిస్తాను. నెక్స్ట్ మనం చేయాల్సిన ఒక ట్విస్ట్ ఉందని చెప్పాను కదా, అదేంటి అంటే ఇక్కడ పొయ్యి మీద గిన్నె పెట్టాను, ఇది వేడిగా అవ్వాలి. వేడిగా అయ్యింది కూడా. ఇప్పుడు మనం ఇందులో నేను చక్కెర తీసుకున్నాను, రైస్ ఎంత తీసుకున్నామో అంత చక్కెర తీసుకున్నాను. మీరు కావాలి అంటే ఇంకా కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే మైల్డ్గా చేస్తున్నాను. ఏ స్వీట్ చేసినా సరే కొంచెం మైల్డ్గా చేస్తేనే బాగుంటుందండి. ఎక్కువ ఓవర్ స్వీట్ అయితే మనం ఎక్కువ తినలేము. మొత్తం షుగర్ కాదు, కొద్దిగా షుగర్ తీసుకొని మనం క్యారమిల్ చేస్తున్నాం అన్నమాట. గిన్నె బాగా వేడెక్కిన తర్వాత చక్కెర వేసుకోవాలి. క్యారమిల్ ఎందుకు చేస్తున్నాము అంటే టేస్ట్ అండ్ కలర్ కోసం. క్యారమిల్తో మంచి నట్టి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్తో పాటు కలర్ కూడా మంచి హనీ కలర్ని ఇస్తుంది క్యారమిల్ వేయడం వల్ల. క్యారమిల్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చక్కెర వేసిన తర్వాత కలపకూడదు. ఇలా కరగడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఆ లైట్ బ్రౌన్ కలర్ కనిపించిన తర్వాత అప్పుడు కలపాలన్నమాట. ఎక్కువ కలిపితే క్రిస్టలైజ్ అయిపోతుంది, ఉండలుగా అయిపోతుంది అండ్ షుగర్ క్రిస్టల్స్ అలాగే ఉంటాయి, మళ్ళీ కరగవు ఇంకా. సో కొంచెం కరగడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు జస్ట్ ఇలా మిక్స్ చేసుకోండి. కొంచెం కరగడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కలపాలన్నమాట. ఇది కొంచెం మనకి డార్క్ కలర్ రావాలి, కానీ మాడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఉడుకుతున్న అన్నంలో వేసేసుకోవాలి. క్యారమిల్ వేసేసాం కదా, మిగిలిన చక్కెర కూడా మనం ఇందులో వేసేస్తున్నాం. చక్కెర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రెష్ కోవా తీసుకొని ఇందులో వేస్తున్నాం. ఇందులో చక్కెర లేదు, ప్లెయిన్ కోవా ఇలా మంచి గ్రేట్ చేసి వేసేసుకోండి. కోవా వేయడం వల్ల రుచి చాలా కమ్మగా అవుతుంది, ఇంకా కొంచెం థిక్గా అవుతుంది అనమాట. అండ్ క్యారమిల్ వేయడం వల్ల కలర్తో పాటు మంచి నట్టి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా రిచ్నెస్ని పెంచుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లో రస్క్ తీసుకున్నాం కదా, ఈ రస్క్లని మనం చిన్నగా పీసెస్ చేసి వేసేసుకోవడమే. మధ్యలో మనం తింటూ ఉంటే చాలా మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా అంటే కన్సిస్టెన్సీని చూసుకొని వేయండి. మరీ ఎక్కువ బ్రెడ్ వేసినా కూడా థిక్ అయిపోతుంది, ఉడికిన తర్వాత చాలా థిక్ అయిపోతుంది అండ్ ఆ పాలంతా బ్రెడ్డే లాగేసుకుంటుంది ఎక్కువగా. సో ఇలా మొత్తం మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే, ఇంకెక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పైనుండి కాస్త ఇలాచీ పొడి,
కిస్మిస్, పిస్తా పైనుండి వేసేసా. అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏమో పైన వేస్తున్నాను, ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ గార్నిష్ కోసం ఉంచుకున్నాను. ఇలా తయారు చేసుకున్న బ్రెడ్ పాయసంని బౌల్లోకి తీసుకుంటున్నాను. బ్రెడ్ పాయసం ఇలా బౌల్లో వేసిన తర్వాత ఇప్పుడు పైనుండి జీడిపప్పు, బాదం, పిస్తా ఉంది, దాన్ని కట్ చేసి వేస్తాం. బ్రెడ్ పాయసం రెడీ అయిపోయింది. సూపర్ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. బ్రెడ్ పాయసం తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటాను. బ్రెడ్ పాయసం తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో కడిగి డ్రైగా చేసుకున్న బాస్మతి బియ్యంని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గిన్నెలో నెయ్యి వేసి బాదం, జీడిపప్పుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే వేడి నెయ్యిలో బాస్మతి రైస్ వేసి కాస్త వేగిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యం పొడి కూడా వేసేసుకొని చక్కగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత చిక్కటి పాలు పోసి బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే ఇంకొక పాన్ పెట్టుకుని అందులో చక్కెర వేసి కరిగిన తర్వాత క్యారమిల్ చేసుకుని ఉడుకుతున్న అన్నం మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత చక్కెర కూడా వేసి కోవాని గ్రేట్ చేసుకొని వేసుకొని రస్క్ పీసెస్ ని చేత్తో ఇలా చుంచి వేసుకోవాలి. కిస్మిస్, పిస్తా, జీడిపప్పు, బాదం పప్పుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బ్రెడ్ పాయసం రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం కిమ్చి చికెన్ రామన్ తయారు చేస్తున్నాం. హాయ్ స్వప్నక్క, ఎలా ఉన్నారు? నా పేరు మౌనిక. హాయ్ మౌనిక, నేను చాలా బాగున్నాను రా, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. అక్క, నేను రీసెంట్గా ఒక కెఫేలో కిమ్చి చికెన్ రామన్ ట్రై చేశాను, చాలా బాగుంది. అక్క, ఆ రెసిపీ ఒకసారి మీ షోలో చేసి చూపించవచ్చు కదా అంటే, తప్పకుండా మీకోసం ఉందే మీకోసం. మీరు అడిగిన రెసిపీస్ చేసి చూపించడం మాకు చాలా హ్యాపీ. కొత్త కొత్త కాంబినేషన్స్ అడిగినా సరే మేము చేసి చూపిస్తాం. మరి మీరు చేయాల్సిందల్లా జస్ట్ మీకు కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ పంపించడమే. సో మరి మనం ఇప్పుడు కిమ్చి చికెన్ రామన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం కిమ్చి చికెన్ రామన్ తయారు చేస్తున్నాం. దానికోసం కావాల్సిన పదార్థాలు: ఇది చైనీస్ క్యాబేజ్, టమాటో కెచప్, ఎండుమిరపకాయలు, నూడిల్స్, బ్రోకలీ, క్యారెట్, చికెన్ బ్రెస్ట్, ఒక గుడ్డు, మష్రూమ్, బేబీ కార్న్, ఆయిస్టర్ సాస్, సోయా సాస్, అరోమాటిక్ పౌడర్, వెల్లుల్లి, సెలరీ, స్ప్రింగ్ ఆనియన్, అలాగే కొత్తిమీర మనకు కావాలి. ఫస్ట్ మనం కిమ్చి చేస్తున్నాము. దానికోసం ఇక్కడ ఒక మిక్సీ జార్ పెట్టుకొని ఇందులో ఎండుమిరపకాయలు వేస్తున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్. కిమ్చి కారంగా లైట్ స్వీట్గా ఉంటుంది. కిమ్చి ఇప్పుడు మనం చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఇన్స్టెంట్గా చేస్తున్నాం. కిమ్చి చేయాలి అంటే ఊరగాయలాగా చేస్తారనమాట, చాలా పెద్ద ప్రాసెస్, బట్ మనం ఈజీగా చేసేస్తున్నాం. వెల్లుల్లి, ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకోవడం. ఇలా మిక్సీ పట్టుకున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసానండి, ఎక్కువ వాటర్ వేయలేదు, లేదంటే డ్రైగా ఉంది కదా అవ్వదు. మనం కలుపుతూ కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చైనీస్ క్యాబేజ్ని మధ్యలోకి ఇలా చింపుకుందాం. ఇదంతా ఈ పేస్ట్ అంతా ఇందులో వేసుకుందాం. రెడ్ చిల్లీ పేస్ట్ మొత్తం క్యాబేజ్కి మంచిగా పట్టుకోవాలి. చూడండి, కలిపేసాను, పట్టుకుంది బాగా. ఇన్స్టెంట్ కిమ్చి రెడీ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెమే ఆయిల్ వేస్తున్నాం మనం. ఇదిగోండి, చికెన్ బ్రెస్ట్ పీస్ ఆయిల్లో పెట్టేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకుందాం. ఇంకో స్టవ్ ఆన్ చేద్దాం. ఇక్కడ నా దగ్గర చికెన్ స్టాక్ ఉంది, ఈ గిన్నెలో వేసేస్తున్నాను. అలాగే చికెన్ స్టాక్తో పాటు కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవాలి. నీళ్ళు వేసిన తర్వాత నీళ్ళు బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం నూడిల్స్ ఇందులో వేసి బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ ఒక సైడ్ కుక్ అవుతుంది, ఇటు కుక్ అయిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా ఇక్కడ
చికెన్ స్టాక్ పెట్టాను కదా, ఇది బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం ఇందులో నూడిల్స్ వేసి ఉడికించుకోవాలి. ఈ లోపల ఇక్కడ వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి చూడండి. ఒక గిన్నెలో నా చేతిలో మష్రూమ్ ఉంది, వేసి కొంచెం బ్లాంచ్ చేసుకోవాలన్నమాట. ఒక్క ఉడుకు రానివ్వాలంతే. ఇదిగోండి, ఇలా జస్ట్ మష్రూమ్ని బ్లాంచ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే బాస్కెట్లో క్యారెట్ కూడా ఒక్క నిమిషం, ఒక ఉడుకు జస్ట్ సాఫ్ట్ అవ్వాలన్నమాట. అలాగే క్యారెట్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు బ్రోకలీ. బ్రోకలీ కూడా జస్ట్ ఒక ఉడుకు రావాలి, జస్ట్ బ్లాంచ్ చేస్తున్నాం అంతే. ఇలా బ్లాంచ్ చేయడం వల్ల వెజిటేబుల్స్ మంచిగా సాఫ్ట్గా అవుతాయి అండ్ కలర్ కూడా అలాగే ఉంటుంది చూడండి, మంచిగా గ్రీనిష్ కలర్. ఇప్పుడు బేబీ కార్న్స్. అలాగే ఇక్కడ చికెన్ స్టాక్ కూడా మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం నూడిల్స్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. సో వెజిటేబుల్స్ అన్నీ జస్ట్ బ్లాంచ్ చేసుకున్నాం, తీసి పక్కన పెట్టేస్తున్నాను. నూడిల్స్ ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో సింపుల్ సీజనింగ్ వేస్తున్నాం. అరోమాటిక్ పౌడర్, ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, ఇంక ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఆయిస్టర్ సాస్, అలాగే డార్క్ సోయా సాస్. సెలరీ వేస్తున్నాను. రెండు వైపులా ఇలా కుక్ చేసిన తర్వాత చికెన్ని కూడా ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇటు కలర్ వచ్చింది, ఇటు కలర్ వచ్చింది. ఇలా తీసేసుకున్నాం. అదే వేడి ప్యాన్లో ఇప్పుడు మనం ఫ్రైడ్ ఎగ్ చేసుకోవాలి. ఓన్లీ వన్ సైడే మనం కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆ వేడికి ఫ్రైడ్ ఎగ్ రెడీ అయిపోతుంది. సో ఫ్రైడ్ ఎగ్ అయ్యే లోపల మనం చికెన్ని కట్ చేసుకుందాం. చికెన్ కట్ అయింది. ఇప్పుడు ఫైనల్ ప్లేట్ తీసుకుందాం. ఇప్పుడు ఒక సైడ్ మనం చికెన్ పెడుతున్నాం. ఇప్పుడు మనం కిమ్చి పెడుతున్నాం ఒక సైడ్. అలాగే వెజిటేబుల్స్, మష్రూమ్స్, ఇప్పుడు నూడిల్స్. కొద్దిగా స్టాక్ నూడిల్స్ మీద వేస్తున్నాను. ఫైనల్గా మనం ఫ్రైడ్ ఎగ్ పెట్టేసుకోవడం. పైన ఫ్రైడ్ ఎగ్ పెట్టేసుకోవడమే. కిమ్చి చికెన్ రామన్ రెడీ అయిపోయిందండి. పైనుండి కాస్త స్ప్రింగ్ ఆనియన్ ఇలా వేసుకోవాలి. కిమ్చి చికెన్ రామన్ రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న బ్రెడ్ పాయసం కూడా తెచ్చుకుందాం. కిమ్చి చికెన్ రామన్ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్, వెల్లుల్లి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో చైనీస్ క్యాబేజ్ ని చిన్న చిన్నగా పీసెస్ చేసుకొని దాంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీ పేస్ట్ వేసి కలుపుకుంటే ఇన్స్టెంట్ కిమ్చి రెడీ అవుతుంది. ఒక పాన్ లో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని చికెన్ బ్రెస్ట్ వేసి 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే వేడి
వేడి నూనెలో ఎగ్ని కూడా ఫ్రై చేసుకోవాలి. తరువాత వేరే ప్యాన్ పెట్టుకొని చికెన్ స్టాక్ కొద్దిగా, నీళ్లు కూడా కొద్దిగా వేసి బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు నూడిల్స్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్న నూడిల్స్ లో అరోమాటిక్ పౌడర్, ఆయిస్టర్ సాస్, సోయా సాస్, సెలరీ కూడా వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. తరువాత మరుగుతున్న నీళ్ళల్లో ఒక బాస్కెట్ పెట్టి మష్రూమ్, క్యారెట్, బ్రోకలీ, బేబీకార్న్ ఒకదాని తర్వాత ఒకదాన్ని బ్లాంచ్ చేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఫైనల్ గా ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్, కిమ్చి, వెజిటేబుల్స్, నూడిల్స్, తర్వాత పైనుండి స్టాక్ వేసి ఫ్రైడ్ ఎగ్ పెట్టుకుంటే కిమ్చి చికెన్ రామన్ రెడీ అవుతుంది. ఇదిగోండి బ్రెడ్ పాయసం. సో రెండు చాలా బాగున్నాయి కదండి. చూసారు కదండి ఈరోజు రెసిపీస్. మౌనిక అలాగే అంజలి ఇద్దరు అడిగిన రెసిపీస్ మనం హ్యాపీగా చేసి చూపించాం. అలాగే మీరు కూడా మమ్మల్ని రెసిపీస్ అడగొచ్చు, లేదా మీ దగ్గర ఉన్న రెసిపీస్ మాతో షేర్ చేసుకోవచ్చు. దానికోసం చేయాల్సిందల్లా జస్ట్ మీరు మెయిల్ పంపించడమే. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallamala.com. సో మీ మెయిల్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అప్పటి వరకు చేసి చూపించిన వంటకాలని ట్రై చేస్తూ ఉండండి. టేక్ కేర్, బాయ్.